అధిక వడ్డీ ఆశ చూపి ఉన్నదంతా ఊడ్చేసి ఓం సాయి శ్రీరామ్ ఫైనాన్స్ సంస్థ ఘరానా మోసం 2500 మందికి 200 కోట్లకు పైగా టోపీ. నిందితులు బయట తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోవట్లే. సీఎం న్యాయం చేయాలి. బాధితులు నిన్న వీళ్ళంతా ఎవరైతే బాధితులు ఉన్నారో నాగర్ కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాలకు చెందినటువంటి 2500 మంది బాధితుల దగ్గర ఓ ముగ్గురు కోమటోళ్ళు, ఒక ముగ్గురు రెడ్లు, ఈ ముగ్గురు ఒక ఫ్యామిలీ, ఈ ముగ్గురు ఒక ఫ్యామిలీ, ఈ ఆరుగురు దొంగలి మాఫియా ముఠా కలిసి ఓ ఫైనాన్స్ కంపెనీ పెట్టి ఈ ఫైనాన్స్ కంపెనీ ద్వారా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడు ఆ కరివెన, ఏదుల ఈ రిజర్వాయర్లు ఉన్నాయి కదా, ఈ కాలువలు పోయే దగ్గర వాళ్ళ భూములు పోయినాయి. రైతులే భూములు పోయినప్పుడు ఈ ఎంతో కొంత పరిహారం ప్రభుత్వం ఇచ్చింది. చాలా దారుణంగా 4 లక్షలు, 3 లక్షలు, లక్ష ఇట్లా పరిహారం ఇచ్చింది. ఏ రకరకాల ఇబ్బంది పెడుతుంటే ఆ పరిహారం తీసుకొని రైతులు తీసుకున్నారు డబ్బులు. అయితే ఈ ఫైనాన్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మనం ఫైనాన్స్లో పెట్టాలి అన్న వాళ్ళకి ₹2 ఇంట్రెస్ట్ ఇస్తామని ఆశ చూపి, మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మేము మీకు ₹2 ఇంట్రెస్ట్ ఇస్తాం, మీరు ఎప్పుడైతే వేరే దగ్గర భూములు ఎక్కడైనా కొనుక్కోవాలనుకుంటే 15 రోజుల ముందు చెప్పండి, ₹2 ఇంట్రెస్ట్ కలిపి మీకు ఇస్తామని అన్నారు. దానికి ఒక బుక్ ప్రింట్ చేసిర్రు, మొత్తం ఆడ రాసిచ్చిర్రు, ప్రామిసరీ నోటు, దాని మీద సంతకాలు. నిన్న మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్తే ఈ విషయం బయటపడదు, వీడియో కూడా ఉంది మన దాంట్లో. పాపం ఆ ₹2 వడ్డీ ఆశకి ఆ జనాలు పాపం ఈ డబ్బులు ఏడబెట్టుకోవాలి. 5 లక్షలు, 10 లక్షలు, 13 లక్షలు, 20 లక్షలు, 35 లక్షలు ఒక మహిళ, ₹1,00,000 నుంచి 80 లక్షల దాకా. ఒక రైతు 18 ఎకరాలు ఏమో ఉంటే అదంతా పోతే 85 లక్షలు వస్తే మొత్తం తీసుకుపోయి చేతిలో పెట్టిండు. ఒక తండ్రి అయితే పిచ్చోడై తిరుగుతున్నాడు పాపం. తన కొడుకు జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులతో పోరాడి వీరమరణం పొందిండు. ప్రభుత్వము కొంత డబ్బులు ఇస్తుంది కదా, ₹40 లక్షల ఆయనకి ఇచ్చింది, అకౌంట్లో వేసింది. ఆ ₹40 లక్షల డబ్బులని ఆయన ఫింగర్ ప్రింట్ పెట్టి బలవంతంగా ఆయన దగ్గర నుంచి తీసుకుపోయారు. మీకు ₹2 ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి. పాపం ఆ తండ్రి 3 పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక పిచ్చోడై ఆడంటే బస్టాండ్లో తిరుగుతుంటే కొంతమంది పట్టుకొచ్చి నేను ప్రెస్ క్లబ్కి తీసుకొచ్చారు. ఎంత దుర్మార్గులరా మీరు! అసలు మీ భార్యలు, మీ పెళ్ళాలు మీకు తిండేట పెడుతున్నారు. మీ పిల్లలు చదివే చదువు, మీ పిల్లలు రేపు పొద్దున పెళ్ళిళ్ళు చేసినా ఈ పాపపు కూడు మీ పిల్లల పెళ్ళిళ్ళకు ఉపయోగపడుతున్నట్టే కదా. సిగ్గుందా మీకేమన్నా? ఈ దుర్మార్గులంతా ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళని కాపాడుతున్నది ఎవరో కాదు. ఇప్పుడు వాళ్ళ ఫోటోలు నేను నిన్న కూడా అదే చెప్పిన, వీళ్ళ ఫోటోలు మనం పబ్లిక్లో పెట్టాల్సిన అవసరం ఉంది అని. ఎవరోడు వీళ్ళంతా? ఇగో రాలేదా? అయ్యో ఈ బ్యాచ్ అంతా, ఈ దొంగలంతా, ఈ దొంగల పేరు ఏం పేరు? ఈయన పేరు జానకి రామరెడ్డి. దయచేసి ఈ వీడియోలను వైరల్ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ఫోటోలని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, సిగ్గొస్తుంది. జానకి రామరెడ్డి ఈయన పేరు. 2500 మంది దగ్గర 180 కోట్లకు పైన వసూలు చేశారు. ఒక్కొక్కడు వీళ్ళ భార్యల పేర్ల మీద ఆస్తులు రాసిపెట్టి హైదరాబాద్లో తిరుగుతున్నారు దర్జాగా. ఒక్కొక్కడు ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఇది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన ఈ దుర్మార్గం పైన 2 సంవత్సరాలుగా బాధితులు కొట్లాడుతుంటే అన్యాయం అయిపోయిన బాధితులు ఒక్కడికి కూడా పట్టదా కనీసం? ఎమ్మెల్యేలు, పాత ఎమ్మెల్యేలు, కొత్త ఎమ్మెల్యేలు అంటారట, మీరు వాళ్ళకి ఇచ్చి మీరేమన్నా చేసుకుని మాకు సంబంధం లేదు. ఈ దుర్మార్గులంతా ఈ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేల ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీడొకడు, వీడు రెండోవాడు, ఈయన పేరేంది? నాగం కరుణాకర్. ఈ ముగ్గురు నాగం ఫ్యామిలీ. ఎవరైనా జానకిరామ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఇగో బుచ్చిరెడ్డి, నాగం బుచ్చిరెడ్డి అలియాస్ సురేందర్ రెడ్డి. ఈ దుర్మార్గుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావాలి. ఇంకోటి బాలేశ్వరం నుండి వాని ఫోటో లేదు. ఇంకా ఇగో ఇటు సాయిబాబా అనేటోడు, కోమటాయన. వీళ్ళంతా బ్రదర్సే. ఈయనొక ఆయన
ఈ రిమాండ్ కాపీలో రిమాండ్ కేస్ డైరీలో వీళ్ళు ఉన్నారు చూడండి. వీళ్ళ భార్యల పేర్ల మీద డబ్బులు పెట్టి ఈ సంపాదించిందంతా ఈ దోపిడీ చేసిందంతా తీసుకుపోయి భార్యల పేర్ల మీద భూములు కొని వాళ్ళ పేర్ల మీద పెట్టారు. వాళ్ళని కూడా ఇందులో రిమాండ్ డైరీలో చేర్చడం జరిగింది. ఇగో ఇట్యాల రజితాట వైఫ్ ఆఫ్ సాయిబాబు 46 సంవత్సరాలు ఆమెది. అమ్మా ఏందమ్మా ఈ దందా మీ ఆయనది. ఇట్యాల యామిని వైఫ్ ఆఫ్ ధనుంజయ్ 45 సంవత్సరాలు. ఇట్యాల శారద వైఫ్ ఆఫ్ బాలేశ్వర్ 42 సంవత్సరాలు ఆమెది కూడా. చెప్పు తీసుకొని కొట్టండి మీ ఆయనలని. మీకు పిల్లలు ఉంటే మీ పిల్లలు కూడా ఈ దుర్మార్గులని చెప్పులు తీసుకొని కొట్టండి. మా ఇంటికి రాకురా నువ్వు ఇంతమంది పేద ప్రజల్ని మోసం చేసినావని చెప్పండి. 2500 మంది, ఎంత ఘోరం వాళ్ళ ఏడుపులు చూస్తుంటే. బతుకుతారా మీరు అసలు? మీ బతకడానికి కూడా అవకాశం, రాళ్లతో కొట్టి ఇంకేమైనా చేసినా తప్పేం లేదు మిమ్మల్ని. అసలు ఆ ఫైనాన్స్ కంపెనీకి పర్మిషనే లేదు. ఇట్లా ఈ ఫైనాన్స్ కంపెనీలు తెలంగాణలో ఉన్న పేద ప్రజల జీవితాలని ఆగం చేస్తున్నాయి. వాడు వరంగల్ అక్షరా ఫైనాన్స్ అని ఒకడు. ఇట్లా చాలా ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి, జనాన్ని మోసం చేస్తున్నాయి. ఈ ముగ్గురు ఒక్కొక్కరు ఆమె వాళ్ళ భార్యల పేరు మీద భూములు కొని వాళ్ళ పేరు మీద ఆస్తులు ఉన్నాయి. ఆస్తులకు సంబంధించిన డేటా కూడా ఉన్నది. ఇగో ఇట్యాల సాయి దివ్య వైఫ్ ఆఫ్ ప్రతాప్ కుమార్ అట. మరి ఈమెదేందో. నాగం బుచ్చిరెడ్డి, నాగం రామరెడ్డి, జానకి రామరెడ్డి, నాగం కరుణాకర్ రెడ్డి. అండ్ వీళ్ళకి సంబంధించిన గుమాస్తాలు ఉంటారు కదా, వీళ్ళు డబ్బులు వసూలు చేసిన వాళ్ళు. ఇప్పుడు ఉర్సు హుస్సేన్ అని ఒకడు, వెంకటేశ్వర్లు అని ఒకడు, అనుపాటి శ్రీనివాసులు అని ఒకడు, ఇట్యాల సాయి దీక్షిత్ అట. అంటే వీళ్ళంతా వాళ్ళ పిల్లలు వాళ్ళు. సాయి దీక్షిత్, ఇట్యాల సాయిబాబు సన్ ఆఫ్ రాజయ్య. ఇటు సాయిబాబు కొడుకు ఉన్నట్టున్నది సాయి దీక్షిత్ అని. 24 సంవత్సరాలట. క్యాస్ట్ వైశ్య. ఎంత ఘోరం అండి ఇది. ఇందులో కేవలము A1, A8, A9, A13, A14 మాత్రమే అరెస్ట్ అయ్యారు. జైలుకు పోయి మళ్ళీ వచ్చారు. ఇక మిగతా వాళ్ళు అరెస్టే కాలే. మిగతా వాళ్ళు కనీసం అరెస్ట్ కూడా కాలే. 7.5 దొంగలంటే అప్స్కాండ్ అని పోలీసులు చెప్తున్నారు. దొంగలంతా ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. నిన్న మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వీళ్ళంతా వచ్చిరు పాపం. ఇగో ₹2 మిత్తి అంటే 35 లక్షలు ఇచ్చినాను సార్ అని. నిన్న విమలక్క గారు వచ్చారు. వీరమరణం పొందిన సైనికుడి దగ్గర కూడా పైసలు తింటారా దుర్మార్గులారా అని విమలక్క కూడా ప్రశ్నించింది. పాశం యాదగిరి గారు కూడా మాట్లాడారు. ఏం దారుణం అండి ఇది. నాగర్ కర్నూలులో ఫైనాన్స్ మాఫియా. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉన్నాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి దాదాపు కేవలం ఒక 60-70 మంది పేదలు వచ్చారు ప్రెస్ మీట్ కోసం. 2500 మందిని మోసం చేశారు ఒక 6 దుర్మార్గులు కలిసి. 2500 మందిని 180 కోట్ల రూపాయలు మోసం చేశారు. వీళ్ళంతా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన బాధితులు. ఎవరైనా కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే, రిటైర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి సేటు అంటే ఆ సేటు అందరికి పైసలు ఇస్తాడు. ఆ సేటు చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. అందులో వీడు ఎవడాడు, వాడు ఉన్నాడు ఇలా ఎవడో ఎన్ఎఫ్సిలో చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అసిస్టెంట్ చీఫ్ జనరల్ మేనేజరు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు వాడు. ఇమీడియట్గా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంత ఎవరు మాట్లాడాలి దీని గురించి. 10 లక్షలు మీ ఎంత, 9 లక్షలు మీ అమ్మ, 1 లక్ష మీది, 2 లక్షలు మీది, 1,25,000, 4,42,000 మీదమ్మా. దాంట్లో ఉన్నాయి పాపం వాళ్ళకి అది కూడా తెలియదు. పాపం అలా ఆయన పోయి రాసిచ్చిండట, బుక్ రాసుకుంది. ఎంత ఉన్నాయమ్మా నీ డబ్బులు ఎన్ని ఉన్నాయి వాడిని అంటే నాకేం తెలియదు, పుస్తకంలో ఉంది అంటున్నాను. ఎంత అమాయకమైన ప్రజలు పాపం. చస్తారా నాయన మీరు, ఉసురు తగిలి చేస్తారు మీరు, రక్తం కక్కుకొని చేస్తారు మీరు. ఇంత దారుణంగానే ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అసలు అక్కడ నిలబడితే మనకు కన్నీళ్లు రాక మానదు. కన్నీళ్లు రాకుండా ఉండే వాళ్ళ మాటలు వింటుంటే పురుగులు పడి రావాలి మీరంతా.
నేను మాట్లాడే మాట మీ ఇంట్లో వాళ్ళు ఈయనుంటే సిగ్గున్నారా నీకు అని చెప్పి చెప్పుతోని కొట్టి రోడ్డు అవతలకు పంపాలి. మీ ఇల్లు వదిలి వెళ్ళిపోరు నువ్వు ఫస్ట్ అని చెప్పాలి వాళ్ళకి. బతుకులా మీ ఏమన్నా? 105 మంది చనిపోయారు ఈ దుర్మార్గుల వల్ల. 105 మంది చనిపోయారట. 2500 మందిని మోసం చేస్తే అందులో 105 మంది గుండె బగిలి చచ్చిపోయారు. 30 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఏం బిక్తున్నారు ప్రభుత్వాలు? ఏం చేస్తున్నాయి గవర్నమెంట్స్? ఎమ్మెల్యేలకు సిగ్గు లేదు, ఇంకా వెనకాల వేసుకొని తిరుగుతున్నారు. కామన్ సెన్స్ లేదు మీకు. మీ ఇంట్లో ఎవడన్నా చస్తే మీకు ఆ బాధ తెలుస్తుండే. 5 మంది ప్రాణాలు కోల్పోయారు ఆ టెన్షన్ భరించలేక. నీదంతా 40 లక్షలు. ఆయన ఘోరం, ఆయన పరిస్థితి చెప్పనీకే రాదు. ఇక ఆయన అక్కడ వాళ్ళ కొడుకు బార్డర్లో కొట్లాడి ఆ 40 లక్షల డబ్బులు వస్తే అవి అకౌంట్లో వేసి లాగేసారు. వెంటనే అకౌంట్లో పడ్డదే ఆల్సో విత్డ్రా చేసుకున్నారు. వీళ్ళు ఏంటంటే మేము పాప ఆయన పిచ్చోడ్లాగా బస్ స్టాండ్లలో అక్కడిక్కడ తిరుగుతున్నాడు. కూతురు పెళ్లి కావాల్సి ఉన్నది. ఇస్తాం 2 రూపాయలు మిత్తిస్తాం అని సరే పాపం వీళ్ళు అమాయకులు కదా, చదువురాని అమాయకులు కదా వీళ్ళు పాపం. మీ ఎంతమ్మా? చెల్లెల కొడుకు ఈయన 10 చదివిండు, కన్ను లేకున్నా. ఈయన కంటి ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బులు హోమ్ శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ లా దాచిపెట్టుకున్నారు. ఆయన చేసే భూముల కోసం భూమి వస్తుంది. భూమి వస్తుంది చెప్పింది సార్. భూమి లేకున్నది, భూమి వస్తే బాగుంటుందని నేను అనుకున్నా. అనుకుంటే భూమి లేదు, పైసా 1 రూపాయలే లేదు సార్. ఇంతలో 1 రూపాయలే లేదు. నువ్వు 40 లక్షలు ఎట్లా నువ్వు క్యాష్ తీసుకుపోయి ఇచ్చినావా? ఎట్లా తీసుకుపోయి ఇట్లా తీసుకుపోయింది సార్. బ్యాంకులకి వాళ్ళే తీసుకుపోయింది సార్. నేను సంతకం పెట్టే వరకు కొట్టిండు. ఇక్కడ పడితే అక్కడ కొట్టింది సార్ వాళ్ళు. నేను కొట్టింది కాదు. వాళ్ళని అడిగినంతే ఉండాలి. వెంటనే పోయి మన భూమి ఏమైందని అడిగిన సార్. మస్తు అడిగితే నేను పోలీసులు అడిగితే నేను గుద్దాలు చేస్తాను చూస్తే మీరు ఎక్కడికి తింటాము నమ్మ తమాషా పడుతున్నావా? ఇస్తాగా నేను దిగ్గపోతున్నావా? మేము ఫైనాన్స్ లేకపోతే పోతున్నావా? మేము ఏం మాట్లాడతాం? మీతో అట్లా మాట్లాడింది ఎవడు? అతనే వాళ్ళు ఈయన సాయిబాబు, బిజ్జిరెడ్డి వీళ్ళందరూ బెదిరించుకోము. ఏం నాకు చాలా మాట్లాడుతున్నావు, వేసి పాటిస్తాను కొడుకు నేను అంటే నేను భయపడుతున్నాను సార్. భయపడ్డా దాన్ని లెక్క చేసి రాసింది సార్. వీళ్ళే మీ కాలు మొక్కుతాడని నడుపుకుంటే అది రేపు రాసిస్తా. ఇల్లు చనిపోతే అక్కడ నేను ఉండలేదు. అంత పేదల పాప దగ్గర పెట్టమని అడిగింది. లెక్కలు చూడండి. ఎక్కడ డబ్బులు ఇవి? ఊరు పోయింది, భూములు పోయినాయి. పాలమూరు రంగారెడ్డి భూములు పోయినాయి, ఊరు పోయింది. 5 లక్షలు. అది ఒక 5 లక్షలు. ఇది ఒక 3,40,000. ఇది 2 లక్షలు. అన్నీ ఎవరు? మీ ఫ్యామిలీ అందరి మీద? మా ఊరి జనం. ఇది అవి ఇది ఒక 3 లక్షలు. అన్ని లక్షలే. 3 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు. ఊరు నాయన 6,30,000. ఇవి 6 లక్షలు. ఇది 1,00,000. 1,90,000. 10 లక్షలు. సో ఈ అంశాన్ని సీరియస్గా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. దీని వెనకాల ఎవడో పెద్ద తిమింగలమే ఉన్నది. ఈ 6గురిని నడిపించే ఎవడో ఒక లీడర్ అయితే పొలిటికల్ లీడర్ ఉన్నాడు. వాడెవడో బయటికి రావాలి, గల్లా బట్టి బయటికి గుంజాల్సిన అవసరం ఉన్నది. ఈ పేద ప్రజలకి రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి, మీ సొంత జిల్లా నల్లమల పులిబిడ్డనని మీరే చెప్పుకుంటా ఉన్నారు. నల్లమల నుంచి వచ్చినా అని చెప్పుకుంటా ఉన్నారు కదా. వీళ్ళంతా కూడా నల్లమల బిడ్డలే. వీళ్ళందరినీ మీరు ఆ దుర్మార్గులు 6గురిని చౌరస్తాలో నిలబెట్టి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఇమీడియట్గా ఇప్పుడు ఈడీ కేసు కింద కూడా వస్తుంది. ఇది ఈ 200 కోట్ల విషయం అంటే మామూలు విషయం కాదు. ఎందుకురా మీరు లీడర్లు? ఏం బతుకులు మీ? సిగ్గు ఉండాలి కొంచెమైనా. అరే ప్రజల కోసం పనిచేయకపోయినా పర్లేదు, అవతలకి నష్టం చేయొద్దన్న ఆలోచన కనీసం రావాలి మీకు. ఇట్లాంటి దుర్మార్గులకి పేద ప్రజలను దోపిడీ చేసి ఇప్పుడు ఆ డబ్బులను మొత్తం ఎలక్షన్ ఫండ్ కోసం వాడి ఉంటారు వీళ్ళు.